ఫ్రెండ్స్, ఈరోజు మైసూర్లో ఫేమస్, కర్ణాటకలో ఫేమస్ దొన్నె బిర్యానీ అనమాట. దొన్నె బిర్యానీ అంటే మన చిట్టి ముత్యాలతో బిర్యానీ చేస్తారు కదా, అదే అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ఊర్లో ఫేమస్, మైసూర్లో తీసుకున్నాను అనమాట. సో మైసూర్లో దొన్నె బిర్యానీ తింటున్నారు ఇప్పుడు. చూడండి, లెగ్ పీస్ వేడి వేడి దొన్నె బిర్యానీ అయితే రెడీగా ఉంది. దాంతోపాటు చికెన్ షేర్వా, రైతా అండ్ చిన్ని లాలీపాప్స్ 3 ఇచ్చారనమాట, లెమన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది నిజంగా. నాకు ఆకలేసి నాకు ఏదైనా తినాలనిపిస్తే నా రూల్స్ ఏంటంటే, నాకు ఏం తినాలనిపిస్తే నేను ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు ఇంట్లో లేకపోయినా బయటైనా ఆర్డర్ పెట్టుకొని తింటాను అనమాట. నేను ఫుడ్కి అంత వాల్యూ ఇస్తాను, ఎందుకంటే నేను ఫుడ్ లవర్ని కాబట్టి. డైట్ అంటారా, ఈరోజు డైట్ అనేది ఏం లేదు. డైట్ అంటే ఇదేం రైస్, పెద్ద రైస్ ఏం కాదు. ఇందులో ఒక కప్పు రైస్ ఇచ్చారు. బయట బిర్యానీ అంటే తెలిసిందేగా, ఇష్టం వచ్చినట్టు తినలేము. ఇకపోతే ఇదే అనమాట మన దొన్నె స్టైల్ చికెన్ బిర్యానీ. బా, వాసనే గుమ్మాయిచ్చేస్తుంది నిజంగా. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలా. ముందు నాకు దీని మీదకి వెళ్ళింది. క్రిస్పీగా భలే ఉంది. సూపర్ టేస్ట్. ఇప్పుడు రైస్ టేస్ట్ చేద్దాము. నెంబర్ 1 నిజంగా, నెంబర్ 1 ఉంది బిర్యానీ. సూపర్ ఉంది. బా, ఉత్తన్నం తినాలనిపిస్తుంది. నిజంగా ఫ్రెండ్స్, దొన్నె బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. అదిపోయింది. టేస్ట్ అంతా లెగ్ పీస్లోనే అనిపించింది. ఎంత బాగుందో. షేర్వా కూడా వేసుకుంది. చికెన్ షేర్వా ఉంది, సూపర్ ఉంది. ఏమైనా టేస్ట్. ఇప్పుడు నాకు ఇప్పుడే నేను దొన్నె బిర్యానీ తిన్నాను. చూసారా వీళ్ళ ప్యాకింగ్, ఇలాంటి ప్యాకింగ్స్ ఉంటాయి, బాగుంటుంది. ఇలా ఈ ఫీలింగ్ కూడా బాగుంటుంది. దీంట్లో నుంచి తీసుకొని తిన్నాం. అసలు యాక్చువల్గా దీన్నే దొన్నె అంటారు కన్నడలో. ఇది ఈ పొట్లం పేరే దొన్నె. దాంట్లో బిర్యానీ వేసిస్తారు, దొన్నె బిర్యానీ అంటారు.
బిర్యానీ నేను ఆర్డర్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నుంచి నేను ఈ దొన్నె బిర్యానీయే తింటా. నాకు అంత బాగా నచ్చింది. ఇక్కడ పెరుగు పచ్చడిలో మనం అయితే ఉల్లిపాయ వేసుకుంటాం, ఇక్కడైతే కీరా వేస్తారు. భలే ఉంటుంది చల్లగా. పెరుగులో నిమ్మకాయ పిండుకుంటారో లేదు తెలియదు, కానీ పెరుగులో నిమ్మకాయ పిండుకుంటే భలే ఉంటుంది. సేమ్ అంటే కొంచెం నిమ్మకాయ పచ్చడి తింటాం కదా అప్పుడప్పుడు, పెరుగన్నంలో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగుంటుంది పెరుగన్నంలో నిమ్మకాయ. నేను తింటాను ఎప్పుడు. నిజంగా నాకు ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఫుడ్ అయితే మామూలుగా లేదు, నిజంగా సూపర్ ఉంది దొన్నె బిర్యానీ. నేను తర్వాత తింటా. మొత్తం ఖాళీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 lakh దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. మొత్తం ప్రజెంట్ అయితే 96.6 ఉన్నారు. 96.6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజంగా ఇంతమంది సబ్స్క్రైబ్ అవుతారని నేను నిజంగా అనుకోలేదు. ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు ఒక ఐడియా లేదు ఇంతమంది సబ్స్క్రైబ్ అవుతారు, ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నారని. నిజంగా మీ అందరికి నిజంగా చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడెప్పుడు అవుతారా, సిల్వర్ ప్లే బటన్ తీసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. అంతా మీ చేతిలోనే ఉంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నా వీడియోస్ చూస్తున్నారు. మా వీడియోస్ మొత్తం మా మమ్మీ మా అయ్యి అంతా. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.